JPS Techno courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. మోతేవరి లవ్ స్టోరీ అనేది కామెడీ అలాగే డ్రామా ఉంటుంది. ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి, పంతాలు పట్టింపులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొంత బలగంకి ఏమైనా కనెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంటుంది. లేదండి, దాని దారి వేరు దీని దారి వేరు. బలగం బలగమే, మోతేవరి దానికి సంబంధమే లేదు. అంటే అక్కడ కూడా సిస్టర్ సెంటిమెంట్, ఇక్కడ ఒక సిస్టర్ సెంటిమెంట్, అసలు సాయబే లేదు. అటువంటి ఆ పోలికే లేదు అసలు. అసలు మీరు అంటుంటే ఇప్పుడు నాకు అవునా అదేందో అనుకుంటున్నా కానీ అసలు బలగానికి ఇది కాకపోతే మేము కాస్టింగ్ అది ఉన్నాము. ఇప్పుడు బలగంలో చేసిన ఒక ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు మేము దాంట్లో పనిచేసాం కాబట్టి బహుశా ఆ వాసన కనుక దానికి అనిపించిందేమో కానీ అది అటువంటిది ఏం లేదు. అది వేరు ఇది వేరు. టీజర్లో పెద్ద అయిన డైలాగ్ సూపర్. అసలు చచ్చి నీ కడుపున పుడతా అంటే ఎంత హ్యూమరిక్గా ఉంది అసలు ఆ సెంటెన్స్. అక్కడే అర్థమైపోతుంది ఎంత న్యాచురల్గా తీశారు అని. మొత్తానికి ఈ వెబ్ సిరీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా న్యాచురల్ స్టార్స్. మీకు ఎవరికి కూడా నటించాల్సిన అవసరం లేనట్టుంది. చాలా ఈజీగా చేసేస్తున్నారు ఈ క్యారెక్టర్స్ కూడా. అంటే వాళ్ళందరూ యూట్యూబర్స్. దాంట్లో చాలా వరకు ఈ అనిల్ గీలా వీళ్ళు యూట్యూబ్ రన్ చేస్తున్నారు కదా, వాళ్ళతో ఇప్పుడు ఆర్ఎస్ నందా కూడా యూట్యూబరే. దాంట్లో కొంతమంది దాదాపుగా 5-6 ఆర్టిస్టులు యూట్యూబర్సే. ఆడామగ తేడా లేకుండా అందరూ ఇప్పుడు యూట్యూబ్లో నడుపుతున్నారు కాబట్టి కొంతమంది లేడీస్ కూడా దాంట్లో యూట్యూబర్స్ ఉన్నారు. వివిధ పాత్రలకు వచ్చినారు వాళ్ళు కూడా యూట్యూబర్స్ అని అడిగాను కూడా. ఎవరు వీళ్ళు కొత్త కనపడుతున్నారు, ఎప్పుడు లేదు మరి బాగానే చేస్తున్నారు వీళ్ళంటే. వీళ్ళంతా యూట్యూబర్ సార్. ఈ ఏరియాలో అంతా పాపులర్ వీళ్ళు అంతా. మనకు తెలియదు వాళ్ళు. ఇప్పుడు కరీంనగర్ ఏరియాకి ఆ సిద్దిపేట దగ్గర చేసాము ఈ సినిమా. ఈ వెబ్ సిరీస్ సిద్దిపేట దగ్గర బద్దిపడ కానీ, సిద్ధన్నపేట, బద్దిపడగా, ఇంకో ఊరు ఏదో ఉన్నది. ఈ 3-4 గ్రామాల్లో ఆ లొకేషన్స్ అన్నమాట. ఆ ఏరియాలో వాళ్ళు యూట్యూబ్ నడుపుకుంటున్నారు లోకల్లో. మనకు తెలియదు కానీ అక్కడ ఆ ఏరియాలో లోకల్ ఏరియాలో వాళ్ళు బాగా పాపులర్. బలగంలో అల్లుడుగా అసలు పంతాలు పట్టింపులతో ఎంత చక్కగా చేశారు. ఆ నల్లిబొక్క పంచాయతీ ఎప్పుడైనా మీ జీవితంలో ఎదురైందా? అది నల్లిబొక్క పంచాయతీ కాదండి. అక్కడ చాలా మంది అట్లే అనుకుంటారు నల్లిబొక్క అని, కానీ విషయం నల్లిబొక్క కాదు. ఆ స్థానంలో ఇంకేదున్నా అంటే కొన్ని సంఘటనలు జరుగుతాయి. మరి ఇళ్లలో ఖచ్చితంగా ఇప్పుడు బలగం రిలీజ్ అయ్యి 3 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఇప్పుడు మనం బలగం గురించి మాట్లాడుకుంటున్నాము. ఇంకా 30 సంవత్సరాలు అయినా బలగం గురించి మాట్లాడుకుంటాం. బలగం గురించి మాట్లాడుకోకుండా ఉండడం అనేది కుదరని పని. అది అంత హార్ట్ టచింగు, అంత సెన్సేషనల్. కాబట్టి బలగం ఎప్పుడు బలగమే. అది బలగంకు తిరుగులేదు. బలగం సినిమా నా భూతో నా భవిష్యత్తు. ఇది ఎవరు అన్నా ఎవరు అనుకోకపోయినా నా మాట ఏంటంటే ఇంతకుముందు లేదు, అటువంటి సినిమా ఇక ముందు రాదు. నోటెడ్ అండి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా మనసు చెప్తున్నది. ఇంతకుముందు అటువంటి సినిమా లేదు, ఇక ముందు అటువంటి సినిమా రాదు. మళ్ళీ ఎల్లమ్మ తీస్తున్నారు కదా వేణుగారు, ఏమన్నా మళ్ళీ మీకు అవకాశం వచ్చిందా? నాకు ఐడియా లేదండి. ఎల్లమ్మ గారు నాకు ఐడియా లేదు. ఎల్లమ్మ తీయటం ఖాయము. ఎల్లమ్మకు ఆయన వేణుగారు సిద్ధమవుతున్నారు. అంటే వేణుగారి మా తమ్ముడు వేణుగారి యొక్క సిస్టమ్ ఎలా ఉంటుందంటే పాత్రధారిని చూడడు, అతను పాత్ర చూస్తాడు. ఆయన సక్సెస్ కారణం అదే అని నేను అనుకుంటాను. ఇవన్నీ నేను చెప్పేటివన్నీ నా ఒపీనియన్సే, కేవలం నా అభిప్రాయము, నా మనసులోని మాటలు. అవి అందరికీ నచ్చాలని లేదు కదా. విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. చెప్పడానికి వచ్చాడా అని అనుకునే వాళ్ళు ఉంటారు, కరెక్ట్గా చెప్పాడు కదా అని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అయితే వేణు అలాంటి దర్శకులే ఇంకొకరు ఉన్నారు. నేను పేరు చెప్పాను ఎందుకంటే పేరు చెప్పడం భావ్యం కాదు కాబట్టి. ఉత్తమోత్తమ దర్శకుడు. ఆయన తీసిన ఏ సినిమా ఫెయిల్ కాలేదు. కారణం ఇదే. మీరు నా పక్కనే ఉన్నా కూడా, అంటే నేను ఆ డైరెక్టర్ని నేనైతే, మీరు నా పక్కన ఉన్నా కూడా, మీరు నాకు ఎంత కావాల్సిన వాళ్ళే అయినా కూడా ఆ పాత్రకు మీరు సూటు కాకపోతే మీకు క్వశ్చన్ లేదు, మిమ్మల్ని తీసుకునే సమస్య లేదు. మీరు నాకు పరిచయం లేకపోయినా మీ ఫోటో నా దగ్గరికి వస్తేనో లేక మిమ్మల్ని నేను ఎక్కడైనా చూస్తేనో నా పాత్రకు మీరు కనెక్ట్ అవుతున్నారంటే మీరు పాతాళంలో ఉన్నా పట్టుకొచ్చుకుంటాం. అది కావాలి, అది కావాలి దర్శకుడికి. ఎస్, అది కావాలి. ఇప్పుడు వేణుగారు వెళ్తున్న సిస్టంలో ఏమిటంటే ఆయన పాత్రధారిని ఎప్పుడు చూడాడు. ఆయన పాత్రను చూస్తాడు, ఆ పాత్రకు ఎవరైతే సరిపోతారు. పాత్రధారి కోసం పాత్ర సృష్టిస్తాడని నేను అనుకోను. ఆయన ఒక పాత్రను క్రియేట్ చేసుకుంటాడు, ఈ పాత్రకి ఎవరు సూట్ అవుతారు. అదే ఆయన సక్సెస్. బలగంలో జరిగింది అదే. ఎంతోమందిని ఆడిషన్ చేశాడు. ఒకానొక దశలో ఒక దగ్గర ఫిక్స్ అయిపోయాడు. ఒక క్యారెక్టర్కి ఒకతను ఫిక్స్ అయిపోయాడు. ఆయనకు షూటింగ్ డేట్ దగ్గరికి వస్తుంది. ఆర్టిస్ట్ ఏమో దొరకట్లేదు ఆ క్యారెక్టర్కి, అది మెయిన్ క్యారెక్టరు. చివరికి ఎట్టకేలకు ఆయన కాంప్రమైజ్ అయ్యి తప్పని పరిస్థితిలో ఒక అతను పెట్టుకున్నాడు. కానీ మనస్ఫూర్తిగా అతనికి లేదు. లక్కీగా ఆయన అదృష్టం బాగుంది, ఒక పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ దొరికాడు.
దానికి ఈ అంతకుముందు ఉన్న అతన్ని కాదనుకొని అతన్ని తీసుకున్నాడు. అట్లా ఉంటుందన్నమాట. బలగంలో తెలంగాణ యాసలో ఎంత చక్కగా అదరగొట్టారో, మళ్ళీ సంక్రాంతికి వస్తున్న సినిమాకి వచ్చేసరికి మళ్ళీ మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు? అసలు ఆ గోదావరి స్లాంగ్ని వంట పట్టించుకోవడం, అంత అందంగా మాట్లాడడం సాధ్యమయ్యే పని కాదు. ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్. దాంట్లో అవకాశం ఎలా వచ్చింది? ఎందుకంటే తెలంగాణ యాసలో ఇంత చక్కగా మాట్లాడిన మిమ్మల్ని మళ్ళీ ఆ పాత్రకు తీసుకోవడం అంటే కూడా మీరు న్యాయం చేస్తారని ఎంత నమ్మకం ఉంటే సాధ్యమవుతుంది? అయితే ఇప్పటి పరిస్థితుల్లో, స్టాండర్డ్స్ లేని పరిస్థితుల్లో, అవగాహన రాహిత్యం ఉన్నటువంటి పరిస్థితుల్లో, క్రమశిక్షణ లేని పరిస్థితుల్లో, బాధ్యత లేని పరిస్థితుల్లో చాలామంది వ్యవహరిస్తున్న ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పటం వల్ల వక్రీకరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నా భావనని, నా మనసులోని మాటని. బలగం సినిమాలో ఇప్పుడు మీరన్న విధంగా చేసిన, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో మీరన్న గొప్పగా చేసిన దానికి కారకులు నన్ను నమ్మిన వాళ్ళు, నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు. వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టాను. వాళ్ళు నమ్మారు. ఒకానొక సందర్భంలో వద్దు అనుకుంటే కూడా వాళ్ళ నమ్మకం ఉండని అని చెప్పేసి అనటం వల్లనే నేను బలగంలో కానీ సంక్రాంతికి వస్తున్నాలో కానీ ఉన్నాను. దానికి కారణం ఎవరైతే నాకు ప్రాణం పోయాలని అనుకున్నారో వాళ్ళే. అందుకే వాళ్ళకు నేను సర్వదా కృతజ్ఞుడు. పేర్లు చెప్పకూడదు మేడం, ఎందుకంటే నా మనసులో ఉన్నది అది. వాళ్ళకు కూడా తెలుసు నేను ఎవరు చెప్తున్నాను. అర్థమైతే మీకు కూడా అర్థమై ఉంటుంది. అంటే కొన్ని పాత్రలు కొంతమంది దేవుడు వరం ఇస్తాడు మేడం, అందరికి ఇస్తాడు వరం. దేవుడు ప్రత్యక్షమై వరం ఇవ్వడు, మనిషి రూపంలో వచ్చి వరం ఇస్తాడు. ఇప్పుడు బలగం సినిమా నాకు ఒక వరం అంటే, ఒక వ్యక్తి ద్వారా నాకు ఆ బలగంలో అవకాశం వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాంలో నాకు ఒక వరం దొరికింది అని అంటే ఒక వ్యక్తి వల్ల నాకు ఆ వరం వచ్చేది. వాళ్ళే దైవం కదా. లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఒక మురళీధర్, ఎక్కడ ఉన్న ఒక మురళీధర్ గౌడే కావాలని పట్టుబట్టడానికి కారణం ఏమిటి? వాళ్ళకు నాకున్న సంబంధం ఏమిటి? వాళ్ళకు నాకు ఉన్నటువంటి అనుబంధం ఏమిటి? వాళ్ళకు నాకు ఉన్నటువంటి పరిచయం ఏమిటి? జీరో మేడం. నన్ను నమ్మారు. అంటే ఒక దర్శకుడు ఒక వ్యక్తిని అనుకుంటే, ఇప్పుడు కొంతమంది కొన్ని సినిమాలు తీస్తున్నాం మేడం. ఇప్పుడు నేను కూడా కొన్ని సినిమాలు చేస్తున్నాను. కొన్ని సినిమాలు పోతున్నాయి, నేను వదులుకోవట్లేదండి. కొన్ని సినిమాలు నేను వదులుకోవట్లేదు. నేను ఈ సినిమాని ఎప్పుడు వదులుకోను మేడం. నేను ఇది కెమెరా ముందు కూడా చెప్తున్నాను. నాకు వచ్చిన ఆఫర్ నేను ఎప్పుడు వదులుకోను. రకరకాల కారణాల చేత వేరే వాళ్ళు దానికి లోబడి లేదా దానికి వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను కాకుండా వేరే వాళ్ళు తీసుకుంటున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సినిమాకు నన్ను అడిగారు, డెఫినెట్గా చేస్తాను సార్ అని చెప్తాను నేను.